హనుమంతుడు ఎప్పటికీ చనిపోలేదన్న విషయం మీకు తెలుసా? ఇంతకీ ఆయన ఎందుకు మన మధ్య ఉండిపోయాడు? ఈ అంతుచిక్కని రహస్యం వెనుకున్న అసలు కారణాన్ని మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మహాసంగ్రామం ముగిసిన తరువాత సరిగ్గా ఏం జరిగిందో ఒకసారి ఆ కాలంలోకి వెళ్ళి చూద్దాం. రామాయణ యుద్ధం ముగిసింది. అదొక యుగాంతం, ఒక మహాకార్యం పూర్తయిన సమయం. ఆ వాతావరణం అంతా కూడా చాలా ఎమోషనల్గా, చాలా బరువుగా ఉందన్నమాట. ఎందుకంటే శ్రీరాముడు తన అవతార లక్ష్యాన్ని పూర్తి చేసి ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు. అది తెలుసుకున్న భక్తులు, వానరులు అందరూ ఒక్కొక్కరుగా ముందుకొస్తూ ఎంతో బరువెక్కిన హృదయాలతో తమ ప్రియమైన ఆరాధ్య దైవానికి కన్నీళ్లతో తుది వీడ్కోలు పలుకుతున్నారు. అదొక అత్యంత గంభీరమైన దృశ్యం. కానీ సరిగ్గా అక్కడే ఒక విచిత్రం జరిగింది. ఒకవైపు అందరూ అలా కన్నీళ్లతో వీడ్కోలు చెబుతుంటే హనుమంతుడు మాత్రం ఎలాంటి చలనం లేకుండా, ఏమీ మాట్లాడకుండా అలా మౌనంగా నిలబడిపోయాడు. ఆ కోలాహలంలో, ఆ భావోద్వేగ భరితమైన సమయంలో ఆయన సైలెన్స్ చాలా భిన్నంగా కనిపిస్తోంది. అందరూ వెళ్ళిపోవడానికి సిద్ధపడుతుంటే ఆయన అలా సైలెంట్గా ఉండిపోవడం వెనుకున్న ఆంతర్యం ఏంటో తెలుసా? సరిగ్గా అప్పుడే శ్రీరాముడు అలా మౌనంగా ఉన్న హనుమంతుని వైపు తిరిగి, నా ప్రియమైన భక్తుడా, నీకేం కావాలి అని నేరుగా అడిగాడు. దేవుడు స్వయంగా వరం కోరుకోమన్నప్పుడు ఆయన ఏమడిగాడు? సుఖాలతో కూడిన స్వర్గం కావాలన్నాడా? లేదు. అనంతమైన శక్తినిగానే, రాజ్యాధికారాన్నిగానే అడిగాడా? అస్సలు లేదు. మరి ఆయన అడిగిందేంటి? కేవలం స్వామిని సేవించుకోవడానికి మాత్రమే ఒక చిన్న అవకాశం అడిగాడు. ఈ భూమిపై నీ నామం స్మరించబడుతున్నంత కాలం నన్ను ఇక్కడే ఉండి నీకు సేవ చేసుకొనివ్వు అని వేడుకున్నాడు. ఆ నిస్వార్థమైన కోరిక వినగానే శ్రీరాముడు ఎంతో సంతోషంతో నవ్వి దానికి ప్రతిఫలంగానే చిరంజీవి అనే వరాన్ని ప్రసాదించాడు. అవును, రాముడు నవ్వుతూ ఇచ్చిన ఆ అమరత్వమే చిరంజీవిత్వం. ఈ అమరత్వం అంటే కేవలం చావు లేకపోవడం మాత్రమే కాదు, ఒక స్వచ్ఛమైన సేవకు, నిస్వార్థమైన భక్తికి దక్కిన ఒక శాశ్వత బహుమానమిది. అందుకే శక్తి కన్నా భక్తి ఎప్పుడూ గొప్పదే అంటారు. హనుమంతుడికి లభించిన ఈ విశేషమైన అమరత్వం అనేది అది పూర్తిగా రామునిపై ఆయనకున్న ఆ అనంతమైన నిస్వార్థమైన భక్తి వల్ల మాత్రమే సాధ్యమైంది. మరి ఎప్పుడు ఆయన ఎక్కడ ఉన్నట్లు? ఎక్కడైతే శ్రీరాముని నామం జపించబడుతుందో అక్కడ ఆయన నిశ్శబ్దంగా ప్రత్యక్షమవుతాడట. గుడులలో కావచ్చు, ఇళ్లలో కావచ్చు, లేదా విశ్వాసంతో నిండిన హృదయాలలో కావచ్చు. ఈ 3 ప్రదేశాలు నేటికీ ఆయనకు శాశ్వత నివాసాలే. సరే, ఇదంతా పౌరాణిక కథ కదా. ఈనాటి మన దైనందిన జీవితానికి ఇది ఎలా వర్తిస్తుంది? దీని ద్వారా మనం ఎలాంటి ప్రాక్టికల్ లైఫ్ లెసన్స్ తీసుకోవచ్చో ఒక్కసారి చూద్దాం. హనుమంతుడు అనగానే మనకేం గుర్తు రావాలి? అహంకారం లేని బలం, వినయంతో కూడిన అపారమైన శక్తి, అలాగే ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేని, ఏమీ ఆశించని స్వచ్ఛమైన భక్తి. ఈ 3 క్వాలిటీస్ గనక ఉంటే అవి ఒక మనిషిని ఎంత ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయో ఈ కథ మనకు చాలా క్లియర్గా నేర్పుతుంది. మనమంతా మనలో మనం వేసుకోవాల్సిన, నిశ్శబ్దంగా ఆలోచించాల్సిన ఒక ప్రశ్న ఇది. హనుమంతునికున్న ఆ గొప్ప భక్తిలో, ఆ నిస్వార్థ సేవలో కనీసం 1% మనలో ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటూ మనలోని ఈగోని పక్కన పెట్టి వినయాన్ని పెంపొందించుకోవడమే నిజమైన భక్తికి అసలైన అర్థం. For more videos like this, please subscribe to my channel.